తల్లి చాలా ఇబ్బంది పడుతుంది, ఆసుపత్రిలో ఉంది. మరి 1, 2, 3 సార్లు చేసిన ఆపరేషన్ ఎందుకో సక్సెస్ అవ్వలేదు. దానివలన మరి ఇది ఇది 5వసారి అని అంటున్నారు. మరి ఇప్పటికైనా ఆ తల్లిని జ్ఞాపకం చేసుకుని మరొక అవకాశాన్ని తల్లిగారికి ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకొని మీరు మహిమ పొందండి. ఇలాగున ఎవరెవరైతే ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బంది పడే వాళ్ళందరినీ కూడా దేవా మీ వైపుకు మళ్ళించండి. నీ వాక్యంలో ఉంది, ఇదిగో ముళ్ళు పెట్టి ఆయన తన వైపుకు నన్ను మళ్ళించాడు అన్నట్టుగా ప్రతి వ్యక్తి నీకు దగ్గర అవ్వాలి. ప్రతి ఒక్కరిని మందిరానికి వచ్చేయాలి. బ్రతుకంతా మందిరం అయిపోవాలి. హృదయమంతా కోవెలగా అయిపోవాలి. అసలు ఉన్న శాశ్వత జీవితం నీకే సమర్పించి జీవించాలి. అలాంటి పరివర్తన, అలాంటి పరిణితి ప్రభు బిడ్డలందరికీ కూడా నాయన మీరు దయచేయండి. నిరాశ నిస్పృహలో ఉన్న వారికి ధైర్యం కలిగించండి. ఊరడించు మాటలు చెప్పండి అని చెప్పావు, జ్ఞానముతో మాట్లాడండి అని చెప్పావు. కాబట్టి ఆ కుటుంబం కొరకే ప్రార్థిస్తున్నాం. తప్పకుండా కుటుంబానికి ఎటువంటి ఇబ్బంది కలగకున్నట్లుగా మీరే ఆ బిడ్డను దీవించి ఆశీర్వదించి మీ నామానికి మీరే మహిమ తెచ్చుకుంటారని ఇప్పుడు నీ వాక్యాన్ని వినబోతున్నాం. వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి సహాయం చేసి మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరం కూర్చుందాం. ప్రియులరా, ఈరోజు మన ధ్యానం కొరకు దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మరొకసారి పరమగీతముల గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనాన్ని మనము చదువుకుందాం. త్వరగా. బండ సంధులలో ఎగురు నా పావురమా, పేటు బీటులను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. దేవుడి పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించునుగాక. గత ఆదివారం ఈ వాక్య భాగాన్ని మనం చదువుకొని కొంతవరకు ధ్యానం చేయగలిగాం. అంటే ఒక 3 విషయాలు ఇందులో మనము చాలా చక్కగా నేర్చుకొని ఉన్నాం. దేవునికి స్తోత్రం. ప్రియులరా, ఆ పరమ గీతము అనగానే దేవునితో విశ్వాసికి లేకపోతే సంఘము, వధువ సంఘానికి, వరుడైనటువంటి పెండ్లి కుమారునికి మధ్య ఉన్న గాఢమైనటువంటి ప్రేమను, లోతైనటువంటి భక్తిని తెలియచేసే ఒక అద్భుతమైనటువంటి పుస్తకం పరమగీతములు అనేది మనందరం కూడా నేర్చుకున్నాం. అందులో ఉన్నటువంటి సోలమ్మితి వధువ సంఘముగా మనందరినీ కూడా ఆ వధువ సంఘముగా దేవుడు ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ సంఘాన్ని, ఆ వధువు సంఘాన్ని, ఆ సంఘము యొక్క ముఖం, ఆమె యొక్క ముఖం ఎప్పుడైతే మనోహరంగా అతనికి కనబడిందో, ఆమె స్వరం ఎప్పుడైతే మధురం అనిపించిందో, వెంటనే వరుడు అంటున్నాడు, నీ ముఖము నాకు కనబడనిమ్ము. దేవునికి స్తోత్రం. మనోహరంగా ఉండే ముఖములను ఆయన చూస్తాడు. మనోహరంగా ఉండాలి అంటే సౌందర్యంగా ఉండాలి, అందంగా ఉండాలి అని అంటాం. ఇది భౌతిక పరమైనటువంటి అందాన్ని గురించి కాదు. గత రాత్రి నేను ఒక చోటుకి వెళ్ళానే, అక్కడ అందరూ కూడా రకరకాల డెకరేషన్స్ వచ్చారు. అంతా ఉద్యోగస్తులు కదా, వాళ్ళకున్న హోదాను బట్టి వాళ్ళ యొక్క ప్రెస్టేజెస్ని చూపించుకోవడానికి కొందరు రకరకాలుగా వచ్చారు. దేవుడు అలాంటి సౌందర్యాన్ని చూస్తాడా? ఎలాంటి సౌందర్యాన్ని చూస్తాడు అంటే ఇక్కడ వ్రాయబడింది, మనోహరం ఏ వ్యక్తిలో ఉంటుందో, ఏ సంఘంలో ఉంటుందో ఆ సంఘమును దేవుడు చూస్తాడు. ముఖం కనబడి నువ్వు దాచుకోవద్దు, చాటు ఉండొద్దు, నీ ముఖం నాకు కనబడి అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆదాము ముఖం దాచుకున్నాడు. ఎందుకు? ఆదాము యేసయ్య చెప్పిన మాట వినలేదు కాబట్టి, యేసయ్య చెప్పినట్టు చేయలేదు కాబట్టి అతడు వెంటనే ముఖం దాచుకున్నాడు. కానీ ఇక్కడ సోలమ్మితి
పర్ఫెక్ట్గా ఉంది, పరిశుద్ధంగా ఉంది, చాలా పర్ఫెక్ట్గా ఉంది. కాబట్టి ఆమె ముఖం యేసయ్యకి ఎలా కనపడిందట? మనోహరంగా అనిపించిందట. ఆ మనోహరమైన ముఖమును నేను చూడాలి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గడిచిన వారంలో ఒక 3 విషయాలు, ఏ సంఘం మనోహరంగా ఉంటుంది, ఏది మనోహరంగా ఉండాలంటే ఆ సంఘము లోపట సంఘము ఏమి కలిగి ఉండాలో 3 విషయాలు మనం నేర్చుకున్నాం. ఒకటి, కీర్తించుట మనోహరము అని మనము నేర్చుకున్నాం. ఎవరైతే దేవుణ్ణి ఆరాధన చేస్తారో, ఎవరైతే దేవుణ్ణి మహిమపరుస్తారో వాళ్ళ యొక్క ముఖము మనోహరంగా ఉంటుందని 135వ కీర్తన 3వ వచనంలో ద్వారాగా మనము నేర్చుకొని ఉన్నాం. ఆ తర్వాత రెండవదిగా తెలివిగా ఉండుట మనోహరం అనే మాట సామెతల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో అది కూడా మనము ధ్యానం చేశాం. దేవునికి స్తోత్రం. మూడవది సమయోచితమైనటువంటి మాట మనోహరము అనే మాట కూడా మనం నేర్చుకున్నాం. అంటే ఏ సమయంలో ఏ సమాధానం చెప్పాలో సరైనటువంటి ప్రత్యుత్తరం ఇవ్వటం సంఘం నేర్చుకోవాలి. అడిగినది చెప్పాలి. ఏ సమయంలో ఏ మాట పలకాలో, ఎప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలి. ఎవరితో ఎలా మాట్లాడాలి, తల్లిదండ్రులతో ఎలా మాట్లాడాలి, సంఘము లోపట ఎలా మాట్లాడాలి, సంఘము బయట ఎలా మాట్లాడాలి, దైవ జనులతో ఎలా మాట్లాడాలి, మన బంధువులతో ఎలా మాట్లాడాలి, చిన్నవాళ్లతో ఎలా మాట్లాడాలి, పెద్దవారితో ఎలా మాట్లాడాలి అనే సమయోచితమైన జ్ఞానం ఉండటం కూడా మనోహరమని ఆ సంఘంలో ఉండాలని మనం నేర్చుకున్నాం. ఈ పూట త్వరగా మరొక 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. దేవునికి స్తోత్రం. 4వది జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందాం. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 19వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా 4వ నెలలోని ఉపవాసము అండర్లైన్ చేయాలి, 5వ నెలలోని ఉపవాసము అండర్లైన్ చేయాలి, 7వ నెలలోని 10వ నెలలోని ఉపవాసము అండర్లైన్ చేయాలి. యూదా ఇంటి వారికి సంతోషమును పుట్టించు మనోహరమైన పండుగలగును. కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యూదా ఇంటి వారు అంటే దేవుని యొక్క మందిరానికి వచ్చి ఆయనను ఆరాధించేవాళ్ళు, యెహోవాను పూజించేవాళ్ళు, దేవుని యొక్క భక్తులు. ఆ యూదా వారి ఇంటికి ఏది మనోహరం అంటే ఉపవాసం ఉండటమే మనోహరం అట. దేవుని గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కడుపు కాల్చుకొని కన్నీళ్లు పెట్టుకొని యేసయ్య సన్నిధిలో ఈ ఒక సమస్య కోసం ప్రార్థన చేసి జవాబులు పొందుకున్న అనేక మంది ఉన్నారు. బాబు మీరిద్దరు కూర్చోవాలి. హలో, మీరిద్దరు కూర్చోవాలి. నా వైపే చూడాలి. ఇటు చూడమ్మా, అమ్మ ఇటు చూడాలి. సురేష్ గారు నా వైపే చూడాలి. ఉపవాసం అనేది బైబిల్ గ్రంథంలో చాలా చక్కగా చెప్పాడు దేవుడు. మీరు ఉపవాసం ఉంటున్నట్టు ముఖాన్ని వికారము చేసుకోకుండా, అందరికీ చెప్పకుండా మీరు లోపట చాలా మంచిగా చెయ్యాలి. అది కూడా తలంటుకొని నిండారుగా స్నానం చేసి మీ ముఖం కడుక్కొని మరలా అందరి ముందు విచారంగా ఉండి డల్లగా ఉండడానికి వీల్లేదు. అది యేసు ప్రభు వారు చెప్పారు. మీరు చక్కగా ఉపవాసం ఉన్నప్పుడే మీ సౌందర్యం బాగుంది అన్నట్టుగా ఉండాలట. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఒక సమస్య గురించి ప్రార్థన చేసేటప్పుడు ఎస్తేరు ఉంది బైబిల్ గ్రంథంలో. వాళ్ళ జాతి మీద అంతటి మీదకి ఒక ప్రమాదం పొంచి వచ్చింది. ఒక దుష్టుడు పన్నాగం పన్ని ఉపాయం వేసి వాడు ప్రమాదం తలపెట్టాడు. రాజుగారి చేత ఒక ఆజ్ఞ కూడా తెచ్చేశాడు. యూదులందరినీ ఒకేసారి చంపేయడానికి ప్లాన్ చేశారు. మొట్టమొదటి టార్గెట్ ఎవరంటే మొర్దెకై. ముందు మొర్దెకైని టార్గెట్ చేయాలి, ఆ తర్వాత మిగిలిన వాళ్ళందరినీ నిర్మూలన చేయాలనుకున్నాడు.
కానీ మొర్దుకై మొట్టమొదటిగా ఎంచుకున్న ఆయుధం ఏంటంటే ఉపవాసం ఉండాలి అని. దేవునికి స్తోత్రం. నేను ఉపవాసం ఉంటాను, నా జాతీయులారా మీరందరూ కూడా ఉపవాసం ఉండండి అన్నారు. అప్పుడు అందులో కొంతమంది అన్నారట, మనందరం ఉంటున్నాం, మరి మన బిడ్డ ఎస్తేరు ఉంది కదా, మరి రాణి అయి కూర్చుంది కదా, ఆమెకు మాట చెప్తే సరిపోద్ది కదా అని కొంతమంది సలహా ఇచ్చారట. అప్పుడు ఆయన కూడా ఏమన్నాడంటే, అమ్మా నువ్వు వెళ్ళి మీ ఆయన గారితో అంటే రాజుగారితో మా మీదకి ప్రమాదం వచ్చిందని చెప్పు అని అనలేదు. ఇదిగో మేమంతా ఉపవాసం చేస్తున్నాం, నువ్వు కూడా చెయ్యాలి. ఏం చెయ్యాలి? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని చెప్పాడట. ఆమె మౌనంగా ఉంది, సమాధానం ఏం చెప్పలేదు. అప్పుడు మొర్దెకైకి కొంచెం కోపం వచ్చినట్టుంది. ఇదిగో నాకేంటి, నేను రాణినై కూర్చున్నాను, నాకే బాధ లేదనుకుంటున్నావేమో నువ్వు. మేమందరం మోకాళ్ళు వంచామంటే, మేమందరం కన్నీళ్లు కార్చామంటే ఎలాంటి కార్యమునైనను మా దేవుడు చేస్తాడు. అలాంటి సమర్థుడు. నువ్వు చేసిన చేయకపోయినా పర్వాలేదు, మన జాతి లక్షణం యేసయ్యను ప్రార్థన చెయ్యాలి, ఉపవాసంతో ప్రార్థన చేయాలి. ఎందుకంటే మన తోటి వారందరినీ చంపడానికి ఒక దుష్టుడు ప్రయత్నం చేస్తాడు అన్నప్పుడు ఆ తల్లి రాజవస్త్రాలు తీసివేసి, ప్రియులారా మరి చాలా 3 రోజుల పాటు ఉపవాస ప్రార్థన చేసి అప్పుడు రాజమందిరంలోనికి ఆ తల్లి ప్రవేశించింది. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఆ తర్వాత జరిగిన విషయం మనకు తెలుసు. రాజుగారికి రాణిగారి మీద దయ పుట్టింది. వెంటనే విషయం అడిగాడు, సమస్య తెలుసుకున్నాడు. ఇంత కుట్రపూరిన వాడెవడు అని అనగానే అప్పుడు అతని పేరు చెప్పారు. ఎవరైనా? హామాను. ఆ దుష్టుడైన హామాను పేరు చెప్పగానే వాడొక ఉరికొయ్య సిద్ధం చేశాడు, కీడు చేయాలనుకున్నాడు. అదే ఉరికొయ్య మీద అతన్ని ఉరి తీసేశారు. దేవునికి స్తోత్రం. అందుకనే గోతులు తీసామంటే ఆ గోతులో అంటే ఎవడు తీసిన గోతులో వాడే పడతాడంటారు కదా సామెత, అలాగైపోద్ది. కాబట్టి జాగ్రత్త. ప్రభు యొక్క సన్నిధిలో ఆ ఎస్తేరు గురించి ఎప్పుడైతే చదివానో నాకు అనిపిస్తుంది, వాళ్ళందరూ కూడా కుటుంబంతో ప్రార్థన చేశారట. పిల్లలు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా. అందుకే ఉపవాస ప్రార్థన గురించి మనం ఎప్పుడు ఒక పాట పాడుతూ ఉంటాం. ఒక చరణం నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఏంటో తెలుసా? ఉపవాసముతో ప్రార్థించగా కీడులన్నీయు తొలగిపోవును. ఉపవాసముతో ప్రార్థించగా కీడులన్నీయు తొలగిపోవును. కొట్లు ధాన్యముతో నింపును, క్రోధపానము తాగించును. కొట్లు ధాన్యముతో నింపును, క్రోధపానము తాగించును. ప్రార్థన యేసుని సందర్శన, పరమ తండ్రితో సంభాషణ. ప్రార్థన. హల్లెలూయా. కీడులు తొలగిపోవాలంటే కుటుంబం అంతా ఏం చేయాలట? ప్రార్థన చేయాలి. ఇదొక్కటి మనం చేయలేకపోతున్నాం. చెట్టుకొక్కడు పుట్టకొక్కడు అయినట్టు ఒక్కొక్క కుటుంబంలో కొంతమంది ఎక్కడ ఎవరు ఎలా ప్రవర్తిస్తారో తెలియనంత అయోమయ స్థితి అయిపోయింది. కీడులు పోవాలంటే కుటుంబం అంతా ప్రార్థించాలి. ఇది దేవుని వాక్కు. దేవునికి స్తోత్రం. ముందు ఆ కుటుంబాన్ని జయించాలి. నువ్వు కీడు జయించాలనుకోకూడదు, ముందు శత్రువుని జయించాలనుకోకూడదు. మొదటిగా నీ కుటుంబాన్ని నువ్వు జయించి దేవుని యొక్క సన్నిధికి తీసుకుని రాగలిగి కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేస్తే దేవుడు కీడులన్నీ ఏం చేస్తాడట? తొలగించేస్తాడు. ఇలాగా ప్రార్థన చేసే కుటుంబాలు ఉన్న సంఘం ఉందే, ఆ సంఘం దేవుని దృష్టికి ఎలా కనపడుద్దట? మనోహరంగా అమ్మ ఏం రాస్తున్నారు మీరిద్దరు? ఆఖరం చూపించాలి నాకు మీరిద్దరు. ఓకేనా? లాస్ట్లో మీ నోట్స్ నాకు చూపించాలి మీరిద్దరు. ఏంటి అలాగా
కుటుంబంతో ఉపవాస ప్రార్థన చేయటం మనోహరం. మన సంఘంలో ఉండే బిడ్డలు ఇలాంటి ప్రార్థన నేర్చుకోవాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇబ్బంది వచ్చినప్పుడు కుటుంబం అంతా కలిసి చక్కగా ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధిలో మనందరం ఉండాలి. అక్కడ ఉన్నప్పుడు ఒక సాక్ష్యం, చాలా మంచి సాక్ష్యం. కుటుంబంలో మందులు వాడారు ఆమెకి. నేను ఇప్పుడు పేరు చెప్పట్లేదులే కానీ మందులు వాడారు, మా వల్ల కాదన్నారు. వాళ్ళ ఆయన కూడా ఆయన దగ్గర ఉన్న డబ్బులన్నీ వాడేశాడు. ఇక నా వల్ల కాదని పుట్టింటికి పంపేశాడు. వచ్చేసింది మన ఆడపడిసే వచ్చేసింది. ఏం చేయాలి? హాస్పిటల్కి వెళ్తే వాడినంతకాలం వాడి మరి చేసేది ఏముంది, మేము కూడా ఏమి చేయలేమని. ఆ తర్వాత వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుని 7 రోజులు మానకుండా ఆ ఇంటి వాళ్ళందరూ కూడా ఆ మందిరంలోకి వచ్చి రాత్రంతా మందిరంలో గడిపి ప్రార్థన చేసుకునేవారు. నేను సరిగ్గా 10 గంటలకు మందిరంలోకి వెళ్ళి కొద్దిసేపు వాక్యం చెప్పి వాళ్ళ విశ్వాసాన్ని బలపరుస్తూ వాళ్ళకి చక్కగా వాక్యం చెప్పి ప్రార్థన చేసేవాళ్ళు. అలాగే 7 రోజులు గడిపారు. ఆ తర్వాత ఆ తల్లి మరి ఆసుపత్రికి వెళ్ళింది. ఆ డాక్టర్ గారు చెప్పారంట, అనూహ్యంగా నీ వ్యాధి తగ్గింది, నీకు ప్రమాదం ఏమీ లేదని. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు యొక్క నామాన్ని మహిమ. తర్వాత వాళ్ళు వచ్చి మళ్ళీ సాక్ష్యం కూడా చెప్పారు మన మందిరంలో. మీ అందరికీ తెలుసు, వాళ్ళ సాక్ష్యం కూడా చెప్పారు. మరలా ఏ ఆటోలో వాళ్ళ ఆయన తీసుకొచ్చి అప్పచెప్పేసి వెళ్ళిపోయాడో మళ్ళీ అదే ఆటో వేసుకుని వచ్చాడు. ఆయన ఆటో వేసుకుని వచ్చేసి తీసుకెళ్ళిపోయాడు అలా ఉంది. ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు. ఉపవాస ప్రార్థనలో కుటుంబం అంత కలిసి చేస్తే అంత బాగుంటుంది. కాబట్టి కుటుంబం బాగుపడాలనుకోవడం తప్పు కాదు, క్షేమంగా ఉండాలనుకోవడం తప్పు కాదు, కానీ కుటుంబముతో ఉపవాస ప్రార్థన చెయ్యకపోవటం తప్పు అది. కాబట్టి ప్రభువా, మా పిల్లలకు, మా భర్తకు, భార్యకు, ఇంట్లో ఉన్న అందరికీ ఈ మనోహరమైన పండుగ నాకు దయచేయండి అయినా అని మనం అడగాలి. దేవునికి స్తోత్రం. నేను సువార్త సభల కంటే కూడా ఉపవాస ప్రార్థన బాగా ఇష్టపడతాను. మన సంఘంలో కూడా ఎప్పుడు కూడా మనం దానికి ఎంత ప్రాధాన్యత ఇస్తామో మీ అందరికీ తెలుసు. ఉపవాస ప్రార్థన ఎక్కువ చేయాలి. సువార్త సభల వల్ల లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి, కానీ రక్షణ పెద్దగా ఏమీ ఉండదు. మీరు చాలా సభలు చూడండి, ఎక్కువ ఖర్చు, పేరంతే. మన ఫోటోలు వేసుకుంటాం, మన ఊరి పేరు వేసుకుంటాం, మన సంఘం పేరు వేసుకుంటాం. అయ్యి బాబోయ్ ఎంత పెద్ద మీటింగ్ పెట్టేశారా అంటారే తప్ప, ఎంత మంచి భోజనం పెట్టేశారా అంటారు తప్ప, ఎన్ని వందల మంది జనం వచ్చేసారా అంటారు తప్ప, ఒక్కడైనా ఇంత ఖర్చు పెట్టి ఇంత చేస్తే ఒక్కడైనా రక్షణ పొందాడా అని ఎవడు ఆలోచించట్లేదు. ఈ రోజున ఆలోచించట్లేదు. మనం కూడా ఇలాగ అలవాటు పడిపోయాం. ఆ సభలో నేను ఎన్ని పాటలు పాడాను, ఎన్ని రోజులు ఎన్ని డ్రెస్సులు వేసుకున్నాను, నేను ఎలా చేశాను, ఎలా వెళ్ళాను, ఇదే చూసుకుంటున్నారు చాలామంది. ఎందుకంటే మొన్న నేను నరసాపురం వెళ్ళాను. నరసాపురం రేవు దాటి పంటి మీద గోదావరి దాటి మొన్న ఏ తారీఖు, 10వ తారీఖు, తర్వాత సకినేటిపల్లి రేవు దగ్గర తేలి అక్కడ నుంచి మరలా వేరే బస్సు ఎక్కి వేరే ఊరు వెళ్ళి అక్కడ ఆ వాక్యం చెబితే ఆ తర్వాత వాళ్ళందరూ కూడా చాలా, అంటే మన కొత్త ఫేస్ వాళ్ళకి ఫస్ట్ టైం అక్కడికి వెళ్ళాం. దేవుని వాక్యం ప్రకటించిన తర్వాత అవి కూడా ఉపవాస ప్రార్థనలే. వాళ్ళందరూ కూడా క్వైరోళ్ళు 3 గ్రూపులలో వచ్చారు. అయ్యగారు మీతో మేము ఒక ఫోటో దిగాలి అన్నారు. సరే రండి వచ్చేసాను, అందరూ వచ్చేసాను అంటే ఒక డ్రెస్ వేసుకుని ఒక గ్రూప్ వచ్చారు. అదేంటమ్మా అందరూ రావచ్చు కదా, కాదండి మా ఈ 3 గ్రూపులు అండి అన్నారు. 3 గ్రూపులు అంటే పిల్లలది ఒక క్వైరు, యూత్ది ఒక క్వైరు, తర్వాత పెద్దోళ్ళది ఒక క్వైరు. అప్పుడు ఆ పాస్టర్ గారు అన్నారు, అది చాలా పెద్ద ఆయన, ఆ పాస్టర్ గారు అన్నారు, సార్ మా వాళ్ళు 3, నేను అన్నాను ఒకే యూనిఫామ్ డ్రెస్ వేసి చాలా చక్కగా పాడారండి, చాలా బాగుందంటే, పాస్టర్ గారు మా వాళ్ళు 3 రోజులు 3 డ్రెస్సులు వేస్తారన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. అంటే అంత ప్లెజెంట్గా ఉపవాస ప్రార్థనలను అంత గొప్పగా ఎందుకు చేయాలి అని అంటే, కీడులను తొలగించుకునే ప్రార్థన ఉపవాస. అదే మనోహరం మన ముఖానికి.
క్షీణించిపోవచ్చు. ఏది 109 కీర్తన 24 వచనం ప్రకారంగా, ఉపవాసము చేత నా మోకాళ్ళు బలహీనమాయెను, నా శరీరము పుష్టి తగ్గి చిక్కిపోయెను. చిక్కిపోయింది గాక, శరీరం చిక్కిపోనివ్వండి, మన కుటుంబంలో ఉన్న చిక్కులన్నీ తొలగిపోతాయి. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. పుష్టి తగ్గిపోనివ్వండి, మన కుటుంబం మీద ఉన్న రోగాల రొష్టి మొత్తం పోద్ది. దేవునికి గట్టిగా స్తోత్రం చెబుదాం. అందుకని ఉపవాస ప్రార్థనను ఏ ఒక్కరు నిర్లక్ష్యం చేసినా మీ మొక్కలు మనోహరంగా ఉండవు. అలాంటి సంఘాలు దేవునికి ఇష్టము కాదు. దేవుని నామానికి స్తోత్రం. ఇది మొదటి విషయం. ఏ సంఘం మనోహరంగా కనబడుద్ది అంటే ఉపవాస ప్రార్థనలు చేసే సంఘం మనోహరంగా ఉంటుంది. తర్వాత ఐదవది ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. త్వరగా చదువు. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎప్పప్రొదితి వలన పుచ్చుకొని ఏమీయు తక్కువ లేకయున్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నది. దేవునికి స్తోత్రం. ఇక్కడ పౌలు భక్తుడు చెబుతున్నాడు. ఎంత చక్కగా చెప్పాడు అంటే, ఫిలిప్పీయులందరూ కలిసి ఆ ఫిలిప్పీలో ప్రభు యొక్క సేవ చేశాడు. ఆయన ఆ సంఘంలో దేవుని యొక్క వాక్యం చెప్పాడు. ఆ సంఘాన్ని చాలా చక్కగా ప్రేమించాడు. ప్రేమించటం మాత్రమే కాదు, అనేక మందిని రక్షణలోనికి నడిపించాడు. ఆ తర్వాత కాలంలో మరి పౌలును చెరసాల్లో పెట్టారు, చెరసాల్లో ఉంచారు. ప్రభు యొక్క వార్త చెప్పొద్దన్నారు. నేను చెప్పకుండా ఉండలేను అన్నాడు. చెప్పను అంటే వదిలేస్తామన్నారు. మీరు వదిలిన మరుక్షణం నేను యేసయ్య కోసమే చెప్తాను అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగైతే నేను లోపలేసేస్తామని చెప్పి వాళ్ళు చెరసాల్లో వేసేశారు. ఇప్పుడు ఉన్నట్టుగా చెరసాల్లో ఆ రోజుల్లో సౌకర్యాలు ఏమీ సరిగా ఉండేవి కాదు. చీకటి గది, సరైనటువంటి శౌచాలయం కూడా ఉండేది కాదంటే టాయిలెట్స్ కానీ ఇలాంటి సౌకర్యాలు కూడా సరిగా ఉండేవి కాదు. ఆ గదిలో నుంచి అసలు బయటకు రానిచ్చేవారు కాదు. ఒక గిన్నెలోనో మొంతలోనో భోజనం లోపలికి పంపడం తప్ప అంత చండాలమైనటువంటి దుస్థితి. అలాంటి పరిస్థితుల్లో అప్పటికే పెద్ద ఆయన అయిపోయాడు. ఆ పౌలు యొక్క వయసు 65 ఏళ్ళు దాటేసింది అప్పటికే. కాబట్టి కాస్త వృద్ధాప్యలో ఉన్నాడు. దానికి తోడు ఆ వయసులోనే కొంచెం బాగా వృద్ధుల్లా కనిపించేవాడట. ఎందుకంటే అతని శరీరాన్ని చాలాసార్లు కొల్లబొడి చేశారు, రాళ్లతో కొట్టేశారు, కొరడాలతో కొట్టేశారు. దేవుని కోసం తన శరీరం అంతా నలిగిపోయింది, రక్తం కార్చేశాడు, నానా బాధలు పడ్డాడు, ఇబ్బందులు పడ్డాడు, చాలా నరక యాతన అనుభవించాడు. అయినను ఎప్పుడు సంతోషిస్తానే ఉండేవాడు. అందరికీ సంతోషం ఉండండనే చెప్పేవాడు. దేవునికి స్తోత్రం. ఆ వృద్ధాప్యమందున్న ఆయనకు వయసులో ఉన్నప్పుడు తినే ఏ రకమైన తినేస్తారు కదా, కానీ ఆ టైంలో అలా తినలేదు. ఇది పర్సనల్గా ఆ సంఘం పట్టించుకుంది, ఫిలిప్పీలు పట్టించుకున్నారు బాగా. పెద్ద ఆయన అయిపోయాడు, ఆయనకి ఇదైతే బాగుంటుంది, అదైతే బాగుంటుంది, ఇలాంటి వస్తువులు ఇవ్వాలి, ఇలాంటి వంటకాలు పంపించాలి అని ఆ సంఘం అంతా కూడా ఆలోచించుకొని ఎవరు ఇవ్వగలిగింది వాళ్ళు ఇచ్చి, పౌలు గారికి ఇది ఇవ్వండి, పౌలు గారికి ఇలా చెప్పండి, నేను ఇచ్చానని చెప్పండి అని సంఘం అంతా కలిసి ఆపదలోను శ్రమలోను ఉన్నటువంటి పౌలును ఆత్మీయ తండ్రి గారిని జ్ఞాపకం చేసుకుని ఎపఫ్రొదితు అనే ఒక సహోదరుని ద్వారా వీళ్ళు కొన్ని వస్తువులు పంపించారట. అప్పుడు అవి తీసుకున్నటువంటి పౌలు కన్నీళ్లు పెట్టాడట. కన్నీళ్లు పెట్టుకుని ఎంత కృతజ్ఞత. ఎందుకు ఈ సంఘం గురించి ఆయన అంత గట్టిగా చెప్పాడంటే, పౌలు ఒక సంఘం కాదండి, బైబిల్ గ్రంథంలో చాలా సంఘాలు పౌలు స్థాపించాడు, ఎస్టాబ్లిష్ చేశాడు, విస్తరింప చేశాడు, సంఘాలను బలోపేతం చేశాడు. కానీ ఇచ్చే విషయంలో ఈ ఒక్క సంఘం మాత్రమే మనోహరంగా కనపడిందట. దేవునికి స్తోత్రం. ఆ మాటలు ఎంత బాగుంటాయి చూడండి. 15వ వచనం చదవండి. 15వ వచనం. ఫిలిప్పీలారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయములోను పుచ్చుకున్న విషయములోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియను.
ఎలయనగా తెస్సలోనికయలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసితిరి. నేను ఈవి నాపేక్షించి ఇలా చెప్పడం లేదు, కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలనని అపేక్షించి చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. మీ సంఘం తప్ప, మీరు తప్ప ఇచ్చే విషయంలో ఇంక ఏ సంఘం కూడా నాతో పాలిభాగం పంచుకోలేదు. ఇచ్చే విషయంలోనూ పుచ్చుకునే విషయంలోనూ, అంటే తనతో పాటు శ్రమ పుచ్చుకున్నారు, తనతో పాటు కీడు పుచ్చుకున్నారు, తనతో పాటు అడుగులో అడుగు వేశారు. అలాంటి మంచి సంఘాన్ని పౌలు తన జీవితంలో ఎక్కడ చూడలేదు. అందుకని ఈ పత్రిక ప్రత్యేకంగా రాస్తూ వాళ్ళని ఎంతగానో మెచ్చుకున్నాడు. ఈ మాటను బట్టి మనం నేర్చుకునే గొప్ప విషయం ఏంటో తెలుసా? గొప్ప విషయం ఏంటో తెలుసా? దైవ జనుని యొక్క అవసరతలు తీర్చడం అన్నిటికంటే దేవుని దృష్టిలో మనోహరం అంటున్నాడు పౌలు. నాకు అన్నీ ఉన్నాయి, అయినా ఏదో నేను పొందుకోవాలి, మీరు ఏదో నాకు ఇచ్చేయాలని చెప్పట్లేదు నేను. అదే మాట పౌలు అంటున్నాడు. ఈవిని అపేక్షించి మీ దగ్గర నుంచి ఏదో నేను సంపాదించాలని చెప్పట్లేదు. మీ లెక్కకు విస్తార ఫలం రావాలనని ఇలా చెప్తున్నాను. అది చేసిన తర్వాత ఆ తర్వాత చెప్పాడు 19వ వచనంలో, 19వ వచనం, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందున్న మహిమలో మీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. ఇది లింకు. 15వ వచనం నుంచి చదివితే అప్పుడు 19వ వచనం నెరవేర్చబడుతుంది. ఆర్థిక ఇబ్బందులు పడే వాళ్ళందరూ కూడా, అప్పులతో సతమతమవుతున్న వాళ్ళందరూ కూడా ఏం చేయాలంటే 15వ వచనం నుంచి 19వ వచనం వరకు 15 సార్లన చదవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే అర్థం అవ్వాలి. సింపుల్గా ఇది ఒక్కటే తీసుకుని చెప్పేవాళ్ళు ఉన్నారు చాలామంది. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరం తీరుస్తానన్నావు కదా నాయనా, నా అవసరాన్ని నువ్వు తీర్చేయి అంటాం. కానీ పైన చెప్పాడు ఆయన, పైన చెప్పాడు దైవ జనుని యొక్క అవసరతలు తీర్చాలి. అది మనోహరం, అది మనోహరం. ఇలాంటి విషయాలు చెప్తే చాలా సంఘాల్లో సేవకుల మీద తిరుగుబాట్లు ఎక్కువ అవుతున్నాయి. ఇచ్చే విషయంలో చెబుతున్నారు, డబ్బుల కోసం బోధిస్తున్నారు, లేకపోతే ఏదేదో చేస్తున్నారని. ఒక విషయాన్ని చాలా మీరు గట్టిగా నమ్మాలి. ఒక విషయంలో నమ్మాలి. మనుషులందరూ తిండి పెట్టకపోయినా, మనుషులందరూ పాస్టర్ గారికి ఏమి ఇవ్వకపోయినా దేవుడు అద్భుతంగా పోషిస్తాడు. ఒక ఏలియాను కాకులతో దేవుడు ఆహారం పంపించినట్లుగా తన సేవకుని పస్తులు ఉంచాడు. కానీ మీ లెక్కకు విస్తార ఫలం రావాలంటే ఇది చెయ్యాలి. దేవునికి స్తోత్రం. డ్రమ్ము లేకుండా ఇబ్బంది పడుతుంటే పాపం ఒరుగు ధనమ్మ గారు, పాపం అయ్యగారు చాలా ఇబ్బంది పడిపోతున్నారని ఆ తల్లి ఆ టైంలో కొనిస్తే చాలా సంతోషం వేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత ఒక రోజు మనకు ఒక బాక్స్ కూడా లేదు. ఆ రోజు పాపం ఆయన కూడా ఏదో పనుండి ఈ ఒక్క వారాన్ని కాస్త అడ్జస్ట్ అవ్వండి అంటే ఆ ఆదివారం చాలా ఇబ్బంది పడిపోతే పాపం అమ్మగారు డబ్బులు దాచుకుంది. ఆ డబ్బులతో మనం ఈ బాక్స్ కొనేసాం. 10,000 రూపాయలు అయ్యింది. దేవునికి స్తోత్రం. అలాగే ఈ రాత్రి ఏమో వాహనం ఇబ్బంది వచ్చింది. ఎవరన్నా 1,00,000 రూపాయలు దాచుకుని అయ్యా ఇదిగో అవసరం ఉంది, మీరు డబ్బులు దాయట్లేదు అసలు. మీరు ఎంతసేపు ఆదివారం సీటోడికి, సోమవారం సీటోడికి, మంగళవారం సీటోడికి ఆడికి కట్టడమే సరిపోతుంది. కానీ అయ్యా ఇదిగో ఏంటి మనకి వాహనం ఇబ్బంది అవుతుందా, ఈసారి ఇదిగో ఇలా చేద్దాం అలా చేద్దామని ఒక 5గురు లెగిసి 5 లక్షలు ఇచ్చేశారంటే అయ్యి బాబోయ్ ప్రభువా నీకు స్తోత్రం. ఎంత బాగుంటుందో. అంటే సంఘం యొక్క అవసరత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను చీకట్లో రాత్రిపూట ప్రయాణం చేసి మీటింగ్లకి వెళ్ళి వస్తుంటే పాస్టర్ గారు అందరూ అన్నారు, మీకు కారు ఉండాలండి, మీకు అది ఉండాలండి. ఉండాలి కానీ అసలు మందిరమే లేదే బాబు. ముందు మందిరం కోసం చూస్తున్నాం మేము, తర్వాత దాని సంగతి చూస్తాంలే. మా పరిస్థితి ఇది. మేము కొత్తగా ప్రారంభం చేసుకున్నాం, మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. వాహనం కావాలి, అసలు విశ్వాసులు కూడా కావాలి, వాళ్ళు తేవడానికి కూడా కావాలి. ఆ తర్వాత ఇంకా మేము ప్రహారీ కట్టుకోలేదు, తర్వాత కింద టైల్స్ వేసుకోవాలి, పైన సీలింగ్ వేసుకోవాలి,
వీటికన్నిటికంటే ముఖ్యంగా ముందు తలుపులు పెట్టుకోవాలి. తలుపులు పెట్టుకుని ఉంటే ఈరోజు నేను 6 ట్రిప్పులు వేసే పని ఉండేది కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. నాకు ఇలా పడిశం పట్టేసేదే కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా చాలా కష్టపడి ఈరోజు తరలించామన్నమాట. అనిపించింది ఈ ఈ అట్లీస్ట్ ఈ నెలలో కొంచెం తలుపులన్నా దేవుడు ఏదో విధంగా సహాయం చేస్తే బాగుందని ఆలోచిస్తున్నాను. దేవునికి స్తోత్రం. మీరు కూడా ఇంకా గట్టిగా ప్రార్థన చేయాలి. మన యొక్క అవసరతలు దేవుడు తీర్చబడాలి. ఎవరో ఒకళ్ళ రూపంలో, ఏదో ఒక రూపంలో దేవుడు అద్భుతంగా మనకు సహాయం చేయాల్సిందే. దేవునికి స్తోత్రం. కాబట్టి ఏ సంఘం మనోహరంగా ఉంటుందంటే సంఘం యొక్క అవసరతలు తీర్చాలి. మన అవసరతలు కాదు, సంఘం యొక్క అవసరతలు తీర్చాలి. అది అవసరతలు తీర్చాలి. అప్పుడు ఆ సంఘం మనోహరంగా ఉంటుంది. చివరిగా ఒకే ఒక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. చూడండి, చివరిగా ఆరవది 133వ కీర్తన 1వ వచనం. చెప్పాలి, అందరూ చెప్పాలి. అసలు బైబిల్ కూడా తీయక్కర్లేదు. ఈ మాటకి బైబిల్ ఎవరు తీయక్కర్లా, టక్ అని చెప్పేయాలి. ఎవరు రాయక్కర్లేదు కూడా. చెప్పేసాను, అందరూ చెప్పేసాను గట్టిగా. అది సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఏంటి ఇద్దరు కలిసి ఒకే బైబిల్ చూస్తున్నారండి? బైబిల్ లేదు. ఇట్స్ వెరీ బ్యాడ్ హ్యాబిట్, వెరీ వెరీ బ్యాడ్ హ్యాబిట్. నీది లేదు, ఇది టూ బ్యాడ్ హ్యాబిట్, ఇది బ్యాడ్ హ్యాబిట్. ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్. బైబిల్ లేకుండా రావటం ఆ మందిరానికంటే ఇట్స్ నాట్ ఏ కరెక్ట్ వే కదా. బైబిల్ ఉండాలి. దయచేసి కొంచెం గమనించండి. ఇదివరకు కూడా ఇలాగే దొరికారు వీళ్ళు, ఇదివరకు కూడా అలాగే చేశారు. ఒక్కసారి అడిగాము 10 మందిలోనంటే తర్వాత టక్కుమని బైబిల్, ఒక చిన్న బైబిల్ అని సరే కొనుక్కోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భోజనానికి వెళ్ళేటప్పుడు ఎవడైనా బ్రష్ చేయకుండా వెళ్తాడమ్మా? మాట్లాడాలి మీరు. ఎవరి పేట ఆల తెచ్చుకోండి అన్నారు అనుకోండి, భోజనానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? సందాన్నే కొడతారేమో కానీ ఆ ప్లేట్ మాత్రం పట్టుకుని వెళ్తాం కదా. మరి అలాగా మరి బైబిల్ ఉండాలి కదా. ఎస్పెషల్లీ చదువుకున్న పిల్లలకి తప్పనిసరిగా ఏముండాలి? బైబిల్ ఉండాలి. మీ ప్రవర్తన కొంచెం తేడాగా ఉంటుంది అనడానికి ఇలాంటి చిన్న చిన్న కారణాలే ఉంటాయి. పెద్దగా ఏముండవు. అది ప్రత్యేకించి ఎవరో మనకి చెప్పక్కర్లా. దేవునికి స్తోత్రం. సో ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ దట్. సో డోంట్ చేంజ్ యువర్ బిహేవియర్. ఓకేనా? మూడవదిగా ఐక్యత అంటే సహోదరులు అన్నారు. సహోదరులు అంటే ఏ సంఘంలో యేసయ్య రక్తంలో కడుగబడుతూ ఏ సంఘానికి మరి మనం వస్తామో ఆ సంఘంలో ఉన్న మనందరం సహోదరులు. ఇప్పుడు మనందరం కలిసి ఐక్యతగా ఉంటేనట ఆ ఐక్యత ఏం చేస్తుందంటే మనోహరంగా కనబడుద్ది. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. దీనికి ఒక చిన్న ఉదాహరణ అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చాడు. 120 మంది ఉన్నారు. 120 మంది కూడా ఆత్మతో నింపబడ్డారట, భాషలతో మాట్లాడారట, దేవుని కోసం ఏదో ఒకటి చెప్పాలి అనే కసితో ఉన్నారట. అలాంటప్పుడు ఊరోళ్ళందరూ వచ్చేసి గోలేంట్రా పొద్దున్నే, ఈ అరుపులేంటి అన్నారు. అప్పుడు వాళ్ళందరికీ పేతురు లేచి వాక్యం చెప్పాడు. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, ఈ మాట జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. 120 మంది ఉన్నారు, ఒక్కడు లేచి వాక్యం చెప్తున్నాడు. మిగిలిన 119 మంది ఏం చేస్తున్నట్టు? మాట్లాడాలి. మీరు ఏం చేస్తున్నారు? దీన్నే ఎంకరేజ్మెంట్ అంటాం. పేతురు, నువ్వే చెప్తావేంటే? మమ్మల్ని చెప్పనేవా? మమ్మల్ని మాట్లాడినేవా? నువ్వే పొందుకున్నావు పరిశుద్ధాత్మ, మేము పొందుకోలేదా? నువ్వేనా ఇక్కడ ఈ మేడగదిలో ఉన్నది? మేము లేమా? వాళ్ళలో వాళ్ళకి వాదోపవాదాలు రాలేదు. అలా రాలేదు గనకే రక్షణ కార్యం అక్కడ జరిగింది. ఎంతమంది రక్షణ పొందారు? 3000 మంది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు యొక్క నామాన్ని మహిమపడు. ఐక్యతలో ఉన్న గొప్పతనం అది. కలిసి ఉంటే
కలదు సుఖము అంటారు. దేవునికి స్తోత్రం. ఒక్కొక్క పని ఒక్కొక్కరు చక్కగా సర్దుకొని అడ్జస్ట్ చేసుకొని పంచుకొని చక్కగా చేసుకుంటే ఎంతో సుఖంగా ఉంటుంది. మన సంఘం చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ఏ సంఘమైనా సరే ఆ సంఘంలో ఉన్న సహోదరులు ఐక్యతతో గనక ప్రవర్తిస్తే అది దేవుని దృష్టికి ఎలా ఉంటుందట? మనోహరం. ఆ మనోహరమైన ముఖమును నువ్వు దాచొద్దు, నాకు కనబడని అంటాడు. కాబట్టి మనందరం కలిసి ఐక్యతతో చక్కగా ప్రార్థన చేసుకుంటూ ఐక్యతతో గనక ముందుకు వెళితే మన సంఘాన్ని కూడా దేవుడు అంటాడు, ఇదిగో సంఘమా, నీ ముఖము మనోహరము, కాబట్టి నాకు దాచొద్దు అంటాడు. దేవుని గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మనం దీనికి పునాదులు వేసినప్పుడు రాళ్ళు మోసాం, మట్టి మోసాం. అప్పుడు పిల్లలు, పెద్దోళ్ళు, వాళ్ళు వీళ్ళు అనకుండా చాలా చాలా అది నాకు ఎప్పటికీ గుర్తు వస్తుంటుంది. అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకుంటాను. టెంట్లో ప్రారంభించాం, ప్రస్తుతానికి ఈ స్థితికి వచ్చాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకా దేవుడు ఇంకా మెరుగైన స్థితిలో పెట్టాలి. దానికి మన ఐక్యత చాలా బాగుండాలి, చాలా బాగుండాలి. ఒక ఆయన్ని మన మన కృష్ణ అడిగాడు, ఏంటి మీరు మాకు ఏదైనా చేయొచ్చు కదా, ఏదన్నా మరి ఏంటి చాలా ఇబ్బందుల్లో ఉన్నాం, మాకు కింద వేయటమో పైన వేయటం ఏదో చేయాలి కదంటే ఆయన అన్నాడంట, యారా మీ సంఘం అంటే నువ్వు ఒక్కడవేనా అన్నాడంట ఆయన. అంటే దాని అర్థం ఏంటి? మాట్లాడాలి మీరు. ఒక్కరికి చేయాలంటే ఎవరు? ఆడికి చేసేదేంటి, ఈడికి చేసేదేంటి అనుకుంటారు. సంఘం అంతా వెళ్ళామనుకోండి, అరే ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఏదో సహాయం చెయ్యాలి అనుకుంటారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఐక్యత, ఈ ఐక్యత ఎలాగొస్తుందో ఒక్క మాట బైబిల్లో చదివి వెంటనే ప్రార్థన చేద్దాం. మీరు చెప్పండి, ఐక్యత ఎలాగొస్తుంది? ఐక్యత ఎలాగొస్తుందో చెప్పండి. సంఘంలో ఐక్యత రావాలంటే ఏం చేయాలి? ప్రతి ఆదివారం భోజనాలు పెట్టుకోవాలమ్మా. మరి ఏం చేయాలి? ప్రతి నెల భోజనాలు పెట్టుకోవాలా? అసలు భోజనం పెడితేనే గొడవ, అది విషయం. కొన్ని చోట్ల కదా. ఈ పిల్లలకి ఏదైనా నేర్పించాలంటే ఒక్కొక్కసారి భయపడతాను నేను అంత తొందరగా ముందుకు రాను. ఎందుకంటే పిల్లల మనసు గబాలు నొచ్చుకొని నన్ను వద్దన్నారంటాడు, ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఎవడరా వద్దన్నవాడు, ఎవడరా అని మళ్ళీ వాళ్ళకి లేనిపోని ఇది అవును కదా. ఆడికి సరిగా రాలేదనుకో, సరిగా ఏంటి అలా నిలబడ్డాడే, ఎలాగే టీచర్ అన్నప్పుడు అలాగ అంటారు కదా. ఇలాంటి చిన్న చిన్నవి పెద్దగా చేసామనుకోండి, ఇప్పుడు మనం ఎవరం పర్ఫెక్ట్ కాదు కదా. ఇప్పుడు మనందరం పెద్ద సింగర్సం ఏంటి కదా, ఏదో నేర్చుకుంటాం అంతే. పొరపాట్లు పాడిన వాళ్ళని కూడా మనం ఎంకరేజ్ చేయాలి తప్ప డిస్కరేజ్ అనేది చేయకూడదు. మనం ఏమన్నా వేరే డాన్సర్లో మనం ఏమన్నా డాన్సర్లో కాదు. ఏదో ప్రభుని మహింపరచడానికి మనం చేసే ఒక చిన్న ప్రయత్నం అది. అందులో ఒక్కొక్కసారి గద్దిస్తాం, ఒక్కొక్కసారి అలాగంటాం ఇలాగంటాం. ఐక్యతను మాత్రం పాడవకూడదు. ఇలాంటి గొడవలు రకరకాలుగా అవుతాయి, గతంలో కూడా చాలా అనుభవించాం. అందుకని ఇలాంటి కార్యక్రమం కూడా ఈ సంవత్సరానికి వద్దనుకున్నాను నేను యాక్చువల్లీ. తర్వాత మన పిల్లలు, యవ్వనస్తులు వీళ్ళందరికీనేమో పెద్ద రికమెండేషన్ అమ్మగారు, వీళ్ళందరూ కలిసి సరే అనుకొని, సరే మొదటిసారి మన మందిరంలోనే చేసుకుందాం, మందిరంలో పెడదాం. తర్వాత ఇక మనకు ప్లేస్ అయితే బోల్డ్ ఉంది, హ్యాపీగా మనం ఎంత స్టేజ్ అయినా పెట్టుకోవచ్చు, చాలా భారీగా పెట్టుకోవచ్చు దేవుడి కృపను బట్టి. అయితే ఈ సంవత్సరం మన కన్స్ట్రక్షన్లో ఉన్నాం కాబట్టి, నిర్మాణ పనుల్లో ఉన్నాం కాబట్టి వీటికి ఎక్కువ వెచ్చించి అలా ఉండటం మంచిది కాదనేది నా చిన్న అభిప్రాయం. అండి ఒక్క సంవత్సరానికి అడ్జస్ట్ చేస్తున్నాం ప్రతిదీ కూడా, లేదంటే మనం కూడా ఊరికి మించిన పెద్ద స్టార్ పెట్టేవాళ్ళం. దేవునికి స్తోత్రం. అక్కడ నుంచి ఇక్కడ దాకా లైటింగ్ పెట్టవచ్చు. దేవునికి స్తోత్రం. అంటే పండగ చేయాలంటే చాలా విధాలుగా చేయొచ్చు, మనం చాలా రకాలుగా చేసుకోవచ్చు కదా. కానీ ప్రతిదీ మనం ముందుకు సాగుతున్నాం. ఒకటి మాత్రం కంపల్సరీ అనుకుంటున్నాం, జనవరి 1వ తారీఖున భోజనం. ఆ భోజనంలో కూడా మీరు వాక్యం అన్న మర్చిపోతారు కానీ అది కాబట్టి ఐక్యంగా ఉంటే ఏటమాసం వేసేస్తాం మనం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మేము ప్రార్థన చేస్తున్నాం, ప్రభు గొల్లోళ్ళు నడిపించిన ఆయన, మందలు ఉన్న వాళ్ళు నడిపించిన ఆయన, వాక్యం వినేటప్పుడు వాళ్ళకి ఎవరికోవాలి కనిపించి ప్రభు 1, 2 ఇచ్చేస్తే మేము హ్యాపీగా జనవరి 1వ తారీఖున హ్యాపీగా ఫస్ట్ సారి కొత్త సంవత్సరంలో
అది చేసుకోవచ్చు కదా నాయన అనే దేవునికి స్తోత్రం. లేదంటే ఏట మాసం పచ్చాక నేనే ఇస్తానని ఎవరన్నా ముందుకు వచ్చారనుకోండి, అది ఎంత బాగుంటుంది. ఇంకా దేవునికి స్తోత్రం చెప్పండి. అయ్యా నా ఉల్లిపాయలు అనుకుంటున్నారు ఏంటి ఇచ్చేటి అనుకోకట అనుకుంటారు. మళ్ళీ ఏదేమైనా సరే ఇచ్చే మనసు ఉండాలి, కానీ దేవుడు ఏదో ఒక రూపంలో సహాయం చేస్తాడంతే. కాబట్టి ఐక్యత ఎలాగొస్తుందో ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. అమ్మ టైం అయిపోయింది. చివరికి ఒక్క మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకడు సహించుచు. ఈ మాట మీరు రెడ్డక్షరాలతో రాసేసుకోవాలంతే. దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు సమాధానం అనే బంధం చేత ఆత్మ కలిగిస్తుందట ఐక్యతని, దాన్ని కాపాడుకొనుట యందు శ్రద్ధ గలవారై ప్రేమతో ఒకరినొకడు ఏం చేయాలి? సహించాలి. సహించాలి. ఒకడొక మాట అన్న సంఘంలో సహించాలి. ఆత్మీయ తండ్రి ఏదైనా సహించాలి. నీ తోటివాడు ఏవైనా సహించాలి. ఈనాడు సంఘాల పరిస్థితులు ఎలా మారుమోగిపోతున్నాయంటే, ఎలా తయారైపోయాయంటే, ఇద్దరు స్నేహితులకి ఏదైనా గొడవ వస్తే ఆడెళ్తున్నాడు కాబట్టి ఆ సంఘానికి నేను రాను, వేరే సంఘానికి వెళ్తా. ఇది ఇప్పుడు గొడవ, ఇప్పుడు స్టైలు. ఎందుకంటే ఒక అతను అడిగాను నేను, ఏంటి వస్తా మానేశారు, లేకపోతే ఏంటి మరి ఇక్కడికి వచ్చాం కదంటే, పలానా ఆయన వస్తున్నాడండి మీ దగ్గరికి అన్నాడు. ఏది మనం కొత్తగా వచ్చిన కొత్తలు అడిగాను నేను. అక్కడికి వచ్చేవాడు వస్తూ మానేశాడు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నేను అడిగాను, ఏంటి బాబు చాలా మంచిగా చెప్పేవాళ్ళు మీరు, చాలా మంచిగా వాక్యం అది ఎక్కడ దొరికినట్టు ఎక్కడ దొరకదు చాలా అని మీరు చాలా చెప్పేవారు, మరి మేము ప్రత్యేకమయ్యాం రావచ్చు కదా అని అన్నాను నేను. పలానా ఆయన వస్తున్నాడండి అన్నాడు. మరి వస్తున్నాడు ఆయన వస్తున్నాడు కాబట్టి ఈయన రాడు. ఆయనదొక భక్తి, ఆయనదొక ప్రార్థన, ఆయన ఒక భక్తిపరుడు, ఆయన చేతులు మళ్ళీ పెద్ద బైబులు, ఆయన మళ్ళీ పెద్ద పాటలు పాడటం, ఆయన పెద్ద మళ్ళీ ఏదో చేయటం. ఇది ఎలాగవుతుంది? అర్థం చేసుకోవాలి. మీకు సంఘం మొత్తంతో గొడవ వచ్చిన, ఇది మాత్రం ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోకూడదు. సంఘంలో ఉన్న అందరితో మీరు గొడవ వచ్చిన, సంఘాన్ని విడిచిపెట్టని బంధం ఒకటి ఉంటుందే, ఆ బంధాన్ని ఏమంటామంటే బంధము, అనుబంధము, నిబంధము, అనుబంధము. విడదీయగలరా ఎవడైనను ఏదైనను? విడదీయగలడా ఎవడైనను ఏదైనను? రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించున మన బంధము, అనుబంధము, మన బంధము, అనుబంధము. హల్లెలూయా. ఎవడు విడదీయగలడు? 3 సంవత్సరాలు సంఘ కాపరితో కూడా మాట్లాడలేదంట ఒక అతను. సాక్ష్యం చెప్పాడు విజయవాడలో సాక్ష్యం చెప్పాడు. మా పాస్టర్ గారు అన్న మాట నాకు బాధ కలిగిందండి, నేను ఆయనతో మాట్లాడటం మానేశాను. కానీ ఆయన చెప్పిన గొప్ప సాక్ష్యం ఏంటో తెలుసా? ఒక్క ప్రార్థన కూడా నేను మానలేదన్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు యొక్క నామాన్ని. ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వాక్యము ద్వారా మాట్లాడిన తర్వాత తండ్రి గారి దగ్గరకు వచ్చి నేను క్షమాపణ అడిగాను. ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను. ఇప్పుడు కొంచెం పెద్ద అయిపోయాడు. ఆయన పాటలు అవి పాడుతూ ఉంటాడు. దేవుని చిత్తం అయితే అది తీసుకొస్తాం. ఇలాంటి మంచి అవుట్పుట్ ఇవ్వాలి, ఇలాంటి మంచి సాక్ష్యాలు ఇవ్వాలి. ఎందుకో తెలుసా? వాతావరణం పాడైపోవటం వల్ల చాలామంది ఒక వారం ఎవరన్నా రాకపోయినా, 2 వారాలు ఎవరన్నా రాకపోయినా అడుగుతుంటారు సాధారణంగా, ఏంటి ఆయన ఈ మధ్యన కనపడలేదని. పాపం ఆయన ఏదో ఊరు వెళ్తాడు, లేకపోతే ఏదో పెళ్ళికి వెళ్తాడు, లేకపోతే ఆయన ఏదో సెలవు దొరకదు, ఇలాగ ఎక్కువైపోయినాయి. కానీ మీరు ఏ స్థలంలో ఉన్నా, ఎక్కడున్నా సంఘం యొక్క ఐక్యతను
దెబ్బతీయకుండా మంచిగా ఉండగలగటం మనోహరమైన సంగతి. దేవునికి స్తోత్రం. అలాంటి మనోహరాన్ని దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమె. దయచేసి అందరూ లేచి నిలబడండి, తలలు వంచండి, కళ్ళు మూసుకోరండి. ప్రార్థన చేసుకుందాం. నీ ముఖము మనోహరం, నీ స్వరము మధురం. నీ స్వరము నాకు వినబడనిమ్ము, నీ ముఖము నాకు కనబడనిమ్ము. నీ ముఖాన్ని యేసయ్యకు చూపిస్తున్నావా? నీ స్వరాన్ని యేసయ్యకు వినిపిస్తున్నావా? ఆలోచించాలి. ప్రభువా, నువ్వు మాకు ఒక సంఘాన్ని ఇచ్చావు. ఆ సంఘ సభ్యుడిగా, సభ్యురాలిగా మేమంతా కలిసి ఉపవాస ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. అది మనోహరం. మేమందరం కలిసి దైవజని అవసరత తీర్చాలి. ఇది మనోహరం. మేమందరం కలిసి ఐక్యమును కాపాడుకోవాలి. అది సంఘానికి మనోహరం. అలాంటి కృప మీరు మాకు అనుగ్రహించండి. ఈ వాక్యం విన్న ఏ ఒక్కరు కూడా మరిచిపోకుండా హృదయాల భద్రం చేసుకుని వాక్య ప్రకారంగా నడిచే కృప బిడ్డలకి ఇవ్వండి దేవా. ఇదిగో కానుకలు పట్టబోతున్నాం. ప్రతి కానుకను 30 దంతులు 60 దంతులు 100 దంతులుగా ఫలింపచేసి మహిమను పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన సహోదరులందరూ కానుకల పాట పాడుతుండగా